ఈ 2025 సంవత్సరం క్రికెట్ ప్రేమికులకు ఒక సాడ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఇంకా పూర్తిగా 8 మంత్స్ కంప్లీట్ కాలేదు. బట్ రిటైర్ అయిన ఆటగాళ్ళు చూసుకుంటే 20కి చేరిపోయింది. 2025 స్టార్టింగ్ దగ్గర నుండి చూసుకుంటే ఫ్యాన్స్కి అయితే ఈ రిటైర్మెంట్ వార్తలతో హార్ట్ బ్రేక్స్ తగులుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే పుజారా లాంటి ఒక లెజెండ్ కూడా రిటైర్ అయిపోయాడు. మెయిన్లీ ఈ ఏడాది ఇప్పటివరకు రిటైర్ అయిన 20 ప్లేయర్స్లో 13 మంది మొత్తం ఆల్ ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యారు. అంటే ఏ ఫార్మాట్లో కూడా ఫ్యూచర్లో తమ దేశాన్ని రిప్రజెంట్ చేయబోవట్లేదు. మిగిలిన 7 మంది స్పెసిఫిక్గా ఒక ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. సో రిటైర్ అయిన ఆటగాళ్ళ లిస్టులో చూసుకుంటే చాలా పెద్ద నేమ్స్ ఉన్నాయి. లైక్ మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ రీసెంట్గా పుజారా. అలాగే విదేశీ ఆటగాళ్ళు చూసుకుంటే హెన్రిక్ క్లాసెన్, నికోలస్ పూరన్ మరియు రస్సెల్ లాంటి చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ మార్కస్ స్టోయినిస్, స్టీవ్ స్మిత్ మరియు మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ కూడా రిటైర్ అవ్వడం చూసాం. సో ఈ వీడియోలో అయితే మొత్తం ఈ 20 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఈ లిస్టులోకి లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చిన పుజారా గురించి మాట్లాడుకోవాలి. సో పుజారా అయితే 37 ఏళ్ల వయసులో మొత్తం అన్ని ఫార్మాట్స్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే భవిష్యత్తులో అతను మన టీమిండియా తరపున ఏ ఫార్మాట్లో కూడా కనిపించాడు. ఈవెన్ డొమెస్టిక్ మ్యాచెస్ కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. సో పుజారా అయితే వైట్ బాల్ ఫార్మాట్స్ విషయంలో మనకంత సుపరిచితుడు కాదు. బట్ రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం అతను మనం చాలా ఏళ్ళుగా చూసాం. ఇన్ఫ్యాక్ట్ 15 ఏళ్ల పాటు మన టీమిండియాకు సేవలు అందించాడు. అది కూడా పుజారా దాదాపు ఒక దశాబ్దం పాటు మనకు రాహుల్ ద్రావిడ్లోని లోటుని తెలియనివ్వలేదు. సో పుజారా యొక్క టెస్ట్ పెర్ఫార్మెన్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. పర్టికులర్గా అతను టెస్ట్ క్రికెట్ ఆడిన విధానం వేరే లెవెల్. ఈ కాలంలో ప్లేయర్స్ అంతా T20 ఫార్మాట్ అంటూ ఆ ఒక్క ఫార్మాట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్ పుజారా మాత్రం అలా కాకుండా పూర్తిగా తన కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఫార్మాట్ మీద పెట్టాడు. అది కూడా మన టీమిండియాలోకి ఎవరి రీప్లేస్మెంట్గా వచ్చాడు? రాహుల్ ద్రావిడ్ రీప్లేస్మెంట్గా వచ్చాడు. సో 1 మంత్ అయితే రాహుల్ ద్రావిడ్ను వాల్ ఆఫ్ క్రికెట్గా పిలుచుకుంటాం. పర్టికులర్గా టెస్ట్ ఫార్మాట్లో అతని బ్యాటింగ్ పీక్స్లో ఉంటుంది. అసలు అపోనెంట్ బౌలర్స్ అతనికి బౌలింగ్ చేసి అలసిపోవాలి తప్ప అతను అలసిపోడు. మరి అలాంటి టాప్ ప్లేయర్కి ఒక ప్లేయర్ రీప్లేస్మెంట్గా రావడం అంటే అంత ఈజీగా ఉండదు. బట్ పుజారా మాత్రం తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ చక్కగా వినియోగించుకుంటూ రెండో వాల్గా తయారయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ అతను మన టీమిండియాకి ఆడుతున్న టైంలో నయా వాళ్ళని పిలుచుకునేవాళ్ళం. సో పుజారా అయితే ప్యూరెస్ట్ టెస్ట్ క్రికెటర్. తన జీవితాన్ని ఈ రెడ్ బాల్ ఫార్మాట్కి అంకితం చేశాడు. మేలా 2021 బీజీటీలో చూసాం, తన బాడీ పెట్టి ఆడేశాడు. మన టీంను కాపాడడం కోసం ఆ సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో తన బాడీని అడ్డం పెట్టి ఆడాడు. తన వికెట్ అవ్వకుండా క్రీజులో ఒక వాల్లా పాతికిపోయి బాడీ బ్లోస్ తీసుకున్నాడు. అలాగే చాలా సందర్భాల్లో న్యూ బాల్ని సీ ఆఫ్ చేసి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసేవాడు. అంటే పుజారా ఎక్కువ రన్స్ కొట్టకపోయినప్పటికీ ఎక్కువ బాల్స్ ఆడేసేవాడు. దీనివల్ల బాల్ అనేది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ వచ్చే టైంకి ఒక 30 ఓవర్స్ హోల్డ్ అయిపోయేది. దీంతో దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటూ మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా చక్కగా బ్యాటింగ్ చేసేవారు. సో పుజారా పేరు చెప్పగానే చాలామందికి ఆ రన్స్ కానీ స్టాట్స్ కానీ పెద్దగా గుర్తుకురావు. బట్ అతని క్రీజ్లో పాతుకుపోయి బాల్ ఆఫ్టర్ బాల్ ఫేస్ చేస్తూ తను చూపించిన కమిట్మెంట్ ఇప్పటికీ మన కళ్ళ ముందు అలా తిరుగుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు పుజారాని పక్కన పెట్టిన తర్వాత ఇప్పటివరకు ఆ రేంజ్ ప్లేని పట్టుకోలేకపోయారు. అంటే మనకి ద్రావిడ్ తర్వాత వెంటనే 1-1 పొజిషన్లో పుజారా రీప్లేస్మెంట్గా దొరికేశాడు. బట్ పుజారాని మన వాళ్ళు పక్కన పెట్టిన దగ్గర నుండి చూసుకుంటే ఆ నెంబర్ 3 స్పాట్ ఇంకా మనకి సెట్ కాలేదు. చాలామంది ప్లేయర్స్ని ట్రై చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాహుల్ ద్రావిడ్ మరియు పుజారా 1-1 పొజిషన్ ఏ రేంజ్లో ఓన్ చేసుకున్నారు అనేది. సో మ్యాచెస్ పరంగా చూసుకుంటే పుజారా మన టీమిండియా తరపున 100 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అలాగే 7,000 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. బట్ పుజారా స్పెషల్ ఏంటంటే ఈ రన్స్ కొట్టే స్టాట్స్ చూపించడం కాదు, అతను ఫేస్ చేసిన బాల్స్ని చూపించాలి. పర్టికులర్గా ఒక మ్యాచ్లో అయితే 500 కంటే ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి అలాంటి గన్స్ సాధించిన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో ఖచ్చితంగా పుజారా లాంటి ప్లేయర్స్ చాలా రేర్ క్రికెటర్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ మోడర్న్ ఎరాలో చూసుకుంటే అలాంటి ప్లేయర్స్ని పట్టుకోవడం చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ పుజారా లాంటి మైండ్ సెట్ ఉన్న ప్లేయర్స్ని ఇప్పుడు పైకి రానివ్వట్లేదు. ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ అంటే ఏదో T20 ఫార్మాట్లో మార్చేసి అగ్రెసివ్ మోడ్ ఆఫ్ క్రికెట్కి అలవాటు పడిపోయారు. దీనివల్ల పుజారా మరి ఎక్కువ డిఫెన్సివ్ మోడ్లో ఆడుతున్నాడని చెప్పి మన వాళ్ళు పక్కన పెట్టేశారు. అదర్వైజ్ పుజారా ఈజీగా మరో 2-3 సంవత్సరాల పాటు మన టీమిండియా తరపున ఆడుండేవాడు. ఇన్ఫ్యాక్ట్ తను ఇంకా ఎక్కువ కాలం కొనసాగుంటే 10,000 మార్కును కూడా అందుకుని ఉండేవాడు. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మనమైతే పుజారా లాంటి ప్లేయర్ని చూడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రజెంట్ అలాంటి ప్లేయర్స్కు వాల్యూ లేదు. బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు తప్ప ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ టెస్ట్ ఫార్మాట్ను ఇలాంటి ప్లేయర్స్ ఎక్కువగా ఆడితేనే దానికి ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. ఎనివే మనమైతే పుజారా ఇచ్చిన పెర్ఫార్మెన్స్కు ఖచ్చితంగా యాడ్సప్ చేసి తీరాలి. ఇక పుజారా కంటే ముందు ఏడాది మొత్తం 12 మంది ప్లేయర్స్ మొత్తం అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యారు. అండ్ వీలో ది మేజర్ అండ్ షాకింగ్ నేమ్స్ చూసుకుంటే నికోలస్ పూరన్ అండ్ హెన్రిక్ క్లాసెన్. ఇద్దరు ప్లేయర్స్ అయితే చాలా చిన్న ఏజ్లో తమ దేశం తరపున మొత్తం 3 ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మళ్ళీ నికోలస్ పూరన్ రిటైర్మెంట్ ఏజ్ చూసుకుంటే కేవలం 29 ఇయర్స్ మాత్రమే. అంటే అతను 30లోకి ఎంటర్ అవ్వకుండానే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అది కూడా తన కెరీర్లో పీక్ ఫామ్లో ఉన్నప్పుడు. ఇక సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ హెన్రిక్ క్లాసెన్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ చూసుకున్న మరీ ఎక్కువ కాదు. 33 ఏళ్ల వయసులో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అది కూడా క్లాసెన్ తన కెరీర్లో హైయెస్ట్ పీక్ పాయింట్లో ఉన్నప్పుడు. సో ఏడాది 2 ఎర్లీ రిటైర్మెంట్స్ అయితే ఫ్యాన్స్ని చాలా గట్టిగా హర్ట్ చేశాయి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడానికి కూడా సిమిలర్ రీజన్స్ కనిపిస్తున్నాయి. అంటే తమ రెస్పెక్టివ్ బోర్డ్స్తో ఇష్యూస్ ఉండడం, అలాగే ఫ్రాంచైజ్ క్రికెట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం. సో పురానికి చూసుకుంటే ఆబ్వియస్లీ తన బోర్డుతో గొడవలు ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం మాత్రం గ్లోబల్గా చూసుకుంటే చాలా ఎక్కువ లీగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. దీంతో తన వర్క్లోని మేనేజ్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది.
కొన్ని మేనేజ్ చేసుకుని వెస్టిండీస్ టీం తరపున అతని బోర్డు తనకి తగినంత గుర్తింపు ఇవ్వట్లేదు. దీనివల్ల నికోలస్ పురాన్కి చిరాకు వచ్చి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అండ్ క్లాసన్ విషయంలో చూసుకున్న అతను కూడా తన బోర్డ్స్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పురాన్లోనే క్లాసన్ కూడా గ్లోబల్గా చాలా లీగ్స్లో ఆడుతున్నాడు. అండ్ ఆల్సో అతనికి T20 ఫార్మాట్లో చూసుకుంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో దీంతో తన ఫ్యామిలీని, అంతర్జాతీయ క్రికెట్ని, అలాగే T20 లీగ్స్ని అన్నింటినీ మేనేజ్ చేయడం అతని వల్ల కాలేదు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా బోర్డుతో విభేదాలు ఉండడం, అలాగే తన ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించడం కోసం హెన్రిక్ క్లాసన్ అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఏడాది ఇద్దరు రిటైర్మెంట్స్ అయితే ఫ్యాన్స్ని చాలా గట్టిగా షాక్ చేసింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మిగతా 10 మంది ప్లేయర్స్ చూసుకుంటే కొంతవరకు ఏజ్డ్ ప్లేయర్స్, అంటే 35 దాటేసిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళలో కొంతమందికి నేషనల్ టీంలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేక రిటైర్ అయితే, మరి కొంతమంది ఇంకా చాలా అనుకుని చెప్పి రిటైర్ అయిపోయారు. సో ఏడాది ఆల్ ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయిన మిగిలిన 10 మంది ప్లేయర్స్ యొక్క లిస్ట్ చూసుకుంటే ముందుగా మార్టిన్ గప్టిల్, న్యూజిలాండ్ చెందిన ఈ ప్లేయర్ 38 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ దాని తర్వాత బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ మహమ్మదుల్లా 38 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వీళ్ళతో పాటు వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ రస్సెల్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం చూసాం. 37 ఏళ్ల వయసులో మొత్తం అన్ని ఫార్మాట్స్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. సో రస్సెల్ రిటైర్మెంట్ కూడా కొంతవరకు ఫ్యాన్స్కి షాకింగ్గానే అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ వరకు అయినా సరే అతను ఉంటాడని చెప్పి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ రస్సెల్ చాలా ఎర్లీగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వీళ్ళతో పాటు బంగ్లాదేశ్కి చెందిన టాప్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ కూడా 36 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్ఫాక్ట్ తమీమ్ 2సారి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రీవియస్గా అతను ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆ దేశ యొక్క ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ వెనక్కి వచ్చాడు. బట్ అగైన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతనైతే రిటైర్మెంట్ ప్రకటించడం చూసాం. ఇక తనతో పాటు శ్రీలంకకు చెందిన దిమ్మూత్ కరుణరత్నే, అలాగే మన టీమిండియాకి చెందిన వరుణ్ ఆరోన్, రుద్దిమాన్ సాహా, పీయూష్ చావ్లా వీళ్ళు ముగ్గురు కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇక చివరికి ఆఫ్ఘనిస్తాన్కి చెందిన షపూర్ జద్రాన్, అలాగే జింబాబ్వే మరి ఐర్లాండ్ టీంలోనే రిప్రజెంట్ చేసిన పీటర్ మూర్, ఇతను కూడా ఆల్ ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఇలా మొత్తం ఈ ఏడాది ఇప్పటివరకు చూసుకుంటే ఈ 13 మంది ఆటగాళ్ళు అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అంటే తమ దేశం తరపున టెస్ట్, వన్డే మరియు T20 ఈ 3 ఫార్మాట్స్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అండ్ వీరిలో కొంతమంది అయితే డొమెస్టిక్తో పాటు T20 లీగ్స్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అంటే మొత్తం పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకున్నారు. బట్ కొంతమంది ప్లేయర్స్ మాత్రం ఇంకా T20 లీగ్స్లో కంటిన్యూ అవుతున్నారు. బట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి చూసుకుంటే మాత్రం ఈ 13 మంది ప్లేయర్స్ పూర్తిగా తప్పుకున్నారు. ఇక మిగిలిన ప్లేయర్స్లో చూసుకుంటే 4 ప్లేయర్స్ స్పెసిఫిక్గా వన్డే ఫార్మాట్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యారు. అండ్ వీరిలో చూసుకుంటే 3 ఆటగాళ్ళు ఆస్ట్రేలియాకి చెందిన వాళ్ళే. సో ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో చూసాం స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మార్కస్ స్టోయినిస్ వీళ్ళు ముగ్గురు సడన్గా రిటైర్మెంట్ ప్రకటించారు. అది కూడా తమ వర్క్లోడ్ని మేనేజ్ చేసుకోవడం కోసం, అలాగే మిగతా ఫార్మాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. సో వీళ్ళ ముగ్గురు రిటైర్మెంట్ అయితే ఆస్ట్రేలియా టీంకి చాలా సెట్ బ్యాక్ అయింది. మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీం సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. ఇక వీళ్ళతో పాటు బంగ్లాదేశ్కి చెందిన ముష్ఫిక్ రహీం కూడా ఈ ఏడాది వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రహీం రిటైర్మెంట్ మోస్ట్లీ న్యాచురల్ ప్రాసెస్లోనే జరిగింది. అంటే 38 ఇయర్స్ ఏజ్ వచ్చేయడంతో యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వడం కోసం వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఫైనల్లీ మిగిలిన 3 ప్లేయర్స్ చూసుకుంటే ఓన్లీ టెస్ట్ ఫార్మాట్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యారు. ఈ ఏడాది వరకు మాత్రమే చెప్తున్నా. సో వీరిలో ఆబ్వియస్లీ మనందరికీ సుపరిచితులైన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు పేర్లు అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ రిటైర్మెంట్ అయితే ఫ్యాన్స్ని ఎంత ఏడిపించేది మనమైతే చూసాం. మెయిన్లీ విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయసులోనే టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ చూసుకున్న 37 ఇయర్స్ ఏజ్లో టెస్ట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో వీళ్ళ రిటైర్మెంట్ అయితే చాలా వరకు ఐడెంటికల్ వేలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఫామ్ కోల్పోవడం, అట్ ది సేమ్ టైం BCCI ప్రెజర్ పెట్టింది. మేలా ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ పాలసీ తీసుకురావడం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్కి మేజర్ రీజన్గా మారింది. అండ్ అట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టు వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఫామ్ కోల్పోవడం, అలాగే యంగ్స్టర్స్ రెడీగా ఉండడంతో రిటైర్ అవ్వక తప్పలేదు. బట్ టు బి ఫ్రాంక్ ఫ్యాన్స్ అయితే వీళ్ళ రిటైర్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి కొంతకాలం ఆడతారని చెప్పి అనుకున్నారు. మేలీ విరాట్ కోహ్లీ కంబ్యాక్ చేస్తాడని చెప్పి అందరూ ఆశించారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ T20కి రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి టెస్ట్ ఫార్మాట్లో మరి కొంతకాలం కొనసాగుతారేమో అనుకున్నాం. బట్ అన్లక్కీలీ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ చాలా షార్ట్ గ్యాప్లో రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక చివరిగా శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మ్యాథ్యూస్ కూడా ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. బట్ అతని రిటైర్మెంట్ చాలా సాఫీగా జరిగింది. అంటే అతను 36 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వాళ్ళ బోర్డు చాలా మంచిగా ఫేర్వెల్ ఇచ్చింది. అతను లాస్ట్ టెస్ట్ మ్యాచ్ని ముందే ఫిక్స్ చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. బట్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్కి చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో అంత మంచి వీడ్కోలు దక్కలేదు. సో వీళ్ళు గైస్ ఇప్పటివరకు 2025 స్టార్టింగ్ 8 మంత్స్లో రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ ఆటగాళ్ళు. మరి వీరిలో ఏ ప్లేయర్ యొక్క రిటైర్మెంట్ మిమ్మల్ని బాగా షాక్ చేసింది, అలాగే పెయిన్ఫుల్గా అనిపించింది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.